మానవ శరీరంలో గుండె లయ తప్పే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నిజాంపేటలోని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ వినూత్న కేంద్రాన్ని యుఎస్ఏ ప్రముఖులు వైద్యులు డాక్టర్ ధనుంజయ లక్కిరెడ్డి, హాస్పిటల్స్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ విఎస్ రామచంద్ర సంయుక్తంగా ప్రారంభించారు. భారతదేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన సాంకేతికతతో ఇక్కడ సంక్లిష్ట గుండె సమస్యలకు చికిత్స అందిస్తారు. ఈ ఆధునిక విధానం ద్వారా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు కేవలం ఒక్క రోజులోనే డిశ్చార్జ్ అయి కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు. ఫిబ్రిలేషన్ అనేటువంటి ఈ జబ్బు హార్ట్ లో గుండెలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సిస్టమ్ కి సంబంధించినది. అంటే ఇప్పటిదాకా మనకు సడన్ గా ఒక మనిషి కొలాప్స్ అయిపోవడము, హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే గుండెకు రక్త ప్రసరణ చేసేటువంటి రక్త కణాల్లో కొవ్వు పేరుకుపోయి అవి బ్లాకేజెస్ రావడం వల్ల జనం చనిపోవడము, ఇది మనకు కామన్ గా మనం వినేటువంటి స్టోరీ. ఏ విధంగానైతే హై బ్లడ్ ప్రెషర్స్, డయాబెటీస్, స్మోకింగ్, ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్, ఈ స్లీప్ యాప్నియా అనేటువంటి ఒక జబ్బు, వీటన్నిటి వలన హార్ట్ అటాక్లు ఏ విధంగా వస్తాయో ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ కి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఏట్రిల్ ఫిబ్రిలేషన్. దాన్ని చాలా మటుకు అని 20% పేషెంట్స్ లో దాదాపు దాన్ని గుర్తుపట్టడం కూడా కష్టం. ఆ మిగిలిన 80% పీపుల్లో అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది, కానీ అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాన్ని క్యాచ్ చేయడం కష్టం. ఎందుకు అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ మీకు తెలిసినట్టు అవి ఫ్లాష్ గా వస్తూ పోతుంటాయి. సో కానీ దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటిది అంటే ఈ గుండె అప్పర్ చేంబర్స్ లో దాదాపు 400 నుంచి 600 మార్లు కొట్టుకోవటం వలన ఆ కాంట్రాక్షన్స్ పోయి కేవలం అవి ఫిబ్రిలేట్ అవుతూ ఉండటం వలన క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ బ్రెయిన్ పోయి స్ట్రోక్స్ జరుగుతాయి. ఆ లోవర్ చేంబర్స్ ఏవైతే వెంట్రికల్స్ అని ఏవైతే ఉంటామో ఆ వెంట్రికల్స్ లో ఉన్నటువంటి హార్ట్ మసిల్ వీకెన్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేదానికి స్కోప్ ఉంది. తర్వాత ప్రీమెచ్యూర్ గా డిమెన్షియా అంటే మతిమరుపు జబ్బు, ఈ డిమెన్షియా అని కూడా దాదాపు 4 నుంచి 5 రెట్లు ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీతో వచ్చేదానికి స్కోప్ ఉంది. ఈ జబ్బు గురించి చాలా మందికి అవగాహన ఉండదు. చాలా కేసెస్ లో వీటిని మనము స్క్రీనింగ్ కూడా చేయము. దానివల్ల ఏమైతుంది అంటే చాలా మటుకు స్ట్రోక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్, ఈ డిమెన్షియా రిలేటెడ్ థింగ్స్ ని మనము టైమ్లీగా రికగ్నైజ్ చేయడం అనేది జరగట్లేదు. యాక్చువల్లీ పల్స్ విడ్ అబ్లేషన్ అనేది మనకి జాన్సన్ కంపెనీ ఫర్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా పల్స్ విడ్ అబ్లేషన్ అనేది మనకి ఇచ్చారు అరౌండ్ 2 months బ్యాక్. మనం ఒకసారి ప్రెస్ చేసాము. దాని తర్వాత దాని ట్రీట్మెంట్ అనేది మనం ఈ కార్టో సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే హార్ట్ కి యాక్చువల్లీ హార్ట్ ఎలా ఉందనేది పిక్చర్ లాగా మనం చూపించి 3 dimensions లో దాంతో ఈ పిఎఫ్పి అనేది ఎలా వాడాలనేది కరెక్ట్ గా పిఎఫ్పి ట్రీట్మెంట్ జరిగేటట్టు ఈ 3 dimensional రీకన్స్ట్రక్షన్ అనేది వాడాలి. సో అది కూడా ఫస్ట్ టైం మనం ఒక 10 days బ్యాక్ లక్కిరెడ్డి గారు స్టూడెంట్ ఆయన జూనియర్ కొలీగ్ ఆయన వచ్చి మన దగ్గర ఒక 4 cases చేశారు. Actually, it would just tell you the range of the patient. I think youngest patient was around 25 years. So I put a problem on atrial fibrillation and very heart problem on atrial fibrillation. The oldest patient was around 83 years. MI Mudé line. I put a problem on I put a change to actually change to Chennai. But the beautiful thing about PFA pulse field ablation is మనం చేసిన రోజు ఈవినింగ్ ఇన్స్టిట్యూట్ డిశ్చార్జ్ కాకపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ పంపించాము. We have come to that conclusion very quickly. In a lot of centers now coming through, but they either lack this combination of having a dedicated electrophysiologist and a dedicated cardiac surgeon who wants to be interested in that delivery of service as a comprehensive setup. Training is at premium in the sense that I think a lot of AF training hasn't happened in India as much as it needs to happen. So awareness is key, education is key, and along with that, the setting up of training in these kind of institutes where there is a comprehensive AF treatment management pathways. Atrial fibrillation అనేటువంటి రైట్.